నమస్తే. పూర్ణాన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మ కారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, మాలధారణం నియమాల తోరణం. శబరిమల యాత్ర కష్టసాధ్యమైందండి. బాగా అడవుల మధ్య 18 కొండలు దాటి వెళ్ళాలి. అంతేకాకుండా 18 మెట్లు ఎక్కి వెళ్ళాలంటే అందరూ అర్హులు కాదు. కేవలం మాలధారణ అంటే దీక్ష తీసుకుని 41 రోజులు అది పూర్తి చేసుకుని శబరిమల వెళ్ళి ఈ మాలధారణ చేసిన స్వాములు మాత్రమే 18 మెట్లు ఎక్కుతూ స్వామి సన్నిధానానికి చేరుకోగలుగుతారు. అలానే ఈ 18 మెట్లకి పేర్లున్నాయి. అవే అష్టాదశ దేవతలు. వీటిని అవి సంరక్షిస్తూ ఉంటాయని చెప్తారు. అలాగే అయ్యప్ప స్వామికి 18 మెట్లు ఎక్కుతూ తన 18 అస్త్రాలని విడిచిపెట్టాడని కూడా అంటారు. మొత్తానికి అయ్యప్ప కొండ చుట్టూ, అయ్యప్ప స్వామి చుట్టూ 18 అనే అంకెతో మాత్రం ముడిపడే ఉంటుందండి. ఈ 18 మెట్లనే పదునెట్టాంబడి అనేసి అంటారు. అంటే పదునెట్టాంబడి అంటే 18 మెట్టు అని. ఈ 18 మెట్టుకి కూడా పంచలోహాలతో పోత పోసారనమాట. ఈ 18 మెట్లు సామాన్యులు ఎక్కకూడదు. మాలధారణ చేసుకుని నియమంతో ఆ 41 రోజు ఉండి అక్కడికి వెళ్ళే స్వాములు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కి స్వామి దర్శనానికి చేరుకుంటారు. పదునెట్టాంబడి. ఈ పదునెట్టాంబడిపై అష్టాదశ దేవతలు ఉంటారు. వీళ్ళ పేర్లు ఏంటో చూద్దాం. మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, హిడంబ, బేతాళ, నాగరాజ, కర్ణవైశాఖ, పులిందిని, రేణుక పరమేశ్వరి, స్వప్నవారాహి, ప్రత్యంగళి, నాగయక్షిణి, మహిషాసురమర్దని, అన్నపూర్ణేశ్వరి. ఈ 18 మెట్లని తొలి 5 మెట్లు పంచేంద్రియాలతో సమానం అంటారు. ఇక 8 మెట్లు అసూయ, లోభం, కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం, దంభం.